హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ అగ్రిమెంట్ పెళ్ళి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా మంజు గారికి తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? లాస్య, ప్రియ, మధ్యలో ఉదయ్, రెండవ భాగం. మొదటి భాగం అందరూ విన్నారు కదా, అలాగే ఈ రెండవ భాగం కూడా మొదటి నుంచి చివరి వరకు పూర్తి కథని వినండి. కథ చాలా చాలా బాగుంది. మంజు గారు చాలా చక్కగా రాశారు కథని. కథ పేరు లాస్య, ప్రియ, మధ్యలో ఉదయ్. రచన మంజు గారు. ఇంటికి వెళ్ళిన లాస్యకి దేవి గారి మాటలే గుర్తుకు వస్తున్నాయి. ఎంత మంచిది అత్తమ్మ, తన మనసులో నా పైన ఎంత ప్రేమ ఉంటే అలా మాట్లాడుతుంది. ఫ్రెండ్లీగా ఉందామని పెళ్ళి అవగానే కోడలు ఇంటికి వస్తే కొత్త పని మనిషి వచ్చినట్లే అని అనుకునేవాళ్ళని చూశాను, కానీ తనకి నచ్చినట్లు ఉండమని, ఫ్రీడమ్ ఉంటుందని ఇలా దగ్గరుండి మరీ చెప్పేవాళ్ళు ఎవరుంటారు? నిజంగా నువ్వు అత్తమ్మవి కాదు, నాకు ఇంకో అమ్మవి అని లాస్య సంతోషంతో అనుకుంటుంది. కానీ తన సంతోషం ఎక్కువసేపు ఉండదు. మనసులో ఉదయ్ పక్కన ప్రియ గుర్తుకు రాగానే నో, ఆ అదృష్టం నాది కాదు, ప్రియది అని అప్పటికి సర్దుకుంది. ఉదయ్, నువ్వు చాలా లక్కీ. మంచి పేరెంట్స్ ఉన్నారు నీకు. అయినా నువ్వు తప్పు చేస్తున్నావు. ఒక మాట నీ ప్రేమ గురించి వాళ్ళకి చెప్పాల్సింది అని అనుకుంది. అప్పుడే ఉదయ్ కాల్ చేశాడు లాస్యకి. లాస్య, మన ఎంగేజ్మెంట్ పిక్స్ ప్రియకి సెండ్ చేశాను. తను ఏమందో తెలుసా? ఉదయ్, లాస్య చాలా అందంగా ఉంది పిక్స్లో అని. ఏంటి పొగుడుతున్నావు? ఏం కావాలి నీకు అని అంటుంది లాస్య. ఏం లేదు లాస్య, మంచి సక్సెస్ఫుల్గా ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్లి కూడా 20 daysలో ఉంది. మంచి ట్రీట్ ఇవ్వు నాకు అని అంటాడు ఉదయ్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని నీకైనా అర్థమవుతుందా ఉదయ్ అని అంటుంది లాస్య. ఏం చేస్తాం లాస్య, నాకు ప్రియకి పెళ్లి జరిగితే ఎలా జరగాలో అని అనుకున్నానో ఇప్పుడు అలానే జరుగుతుంది. అప్పుడు ఇలా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ప్రియని తీసుకొని పార్టీ చేసుకోవాలని అనుకున్నా. అదే ఇప్పుడు చేస్తున్నా. ప్లీజ్ నా మాట కాదనకు లాస్య. ఈసారి నువ్వు బిల్ అమౌంట్ షేర్ చేయకు, మొత్తం నేనే పే చేస్తాను. పేరుకు మాత్రం పార్టీ ఇచ్చేది నువ్వే, ప్లీజ్ ప్లీజ్ అని అంటాడు ఉదయ్. కానీ ఇదేం బాలేదు. ప్రియతో నువ్వేం చేయాలనుకున్నావో అవి ప్రియకి నీకు పెళ్లి టైంలో చేసుకో. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు ఇందులో? నాకు ఇలాంటివి నచ్చవు అని అంటుంది లాస్య. అంతేలే లాస్య, ఏదో నీ పేరు చెప్పుకొని ఫ్రెండ్స్ అందరికీ మంచి ఫుడ్ పార్టీ ఇద్దామని అనుకున్నా. ఎంగేజ్మెంట్ అయిందని మా ఫ్రెండ్స్ పార్టీ అడుగుతుంటే ఇస్తాను అని చెప్పాను. నువ్విస్తే అందులో స్పెషల్ ఏముంటుంది అని అన్నారు. అందుకే డిఫరెంట్గా పార్టీ నా ఫియాన్సీతో ఇప్పిస్తా అని అన్నా నేను. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర అలా ఫిక్స్ అయ్యాక ఇవ్వకపోతే నన్ను అందరూ వేస్ట్ అని అనుకుంటారు. అందుకే అడిగాను. సరేలే, నీకు ఇష్టం లేకపోతే నేనేం చేయలేను. నేనే వాళ్ళకి ఏదో ఒకటి చెప్తా, బాయ్ అని ఉదయ్ అంటుంటే, సరేలే ఏడవకు, వస్తాను, ఓవర్ యాక్షన్ చేయకు. నీ ఫ్రెండ్స్ ముందు నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి. అలా అయితేనే. అండ్ ఇంకోటి, నా పేరు చెప్పి ఇచ్చే నీ పార్టీ బిల్ నువ్వే కట్టుకో, నేను పైసా కూడా ఇవ్వను, ఓకేనా అని అంటుంది లాస్య. ఓకే లాస్య, రేపు ఈవినింగ్ పిక్ చేసుకుంటా నిన్ను, థ్యాంక్స్, బాయ్ స్వీటీ అని అంటాడు ఉదయ్. ఉదయ్ స్వీటీ అని అనగానే వీటికి మాత్రం ఏం తక్కువ లేదు. స్వీటీ అంట, స్వీటీ. నన్ను స్వీటీ అన్నాడని ఆ ప్రియకి తెలిస్తే ఉదయ్పై ప్రియ హాట్ అవుతుంది అని నవ్వుకుంది లాస్య. అప్పుడే రూమ్లోకి వచ్చిన సుధగారు అలా నవ్వుతున్న లాస్య వైపు చూస్తూ ఉండిపోయింది. అమ్మా, ఏంటి అలా అక్కడే ఉన్నావు? ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది లాస్య. ఏం లేదు లాస్య, నీ మొహంలో నవ్వు చూసి ఎన్నాళ్ళయిందో తెలుసా? ఎందుకో తెలియని బాధ, కోపం నీలో నాకు కనబడతాయి. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఎంత బాగుందో తెలుసా?
మనస్ఫూర్తిగా నువ్వు నవ్వుతున్నట్లు అనిపిస్తుంది నాకు అని అంటారు సుధగారు. అదేం లేదు, ఉదయ్ రేపు ఈవినింగ్ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాడు, నన్ను రమ్మని అంటున్నాడు అని అంటుంది లాస్య. వెళ్ళిరా లాస్య, ఉదయ్ కూడా నీతో ఉంటాడుగా, హ్యాపీగా వెళ్ళిరండి. సరే, నాకు కొంచెం పని ఉంది అని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయారు సుధగారు. సుధగారు మనసులో, ఉదయ్తో లాస్య జీవితం బాగుంటుంది, నా కూతురు అసలు మనస్ఫూర్తిగా నవ్వటం కూడా ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. దేవిగారు లాస్యకి ఏ లోటు లేకుండా చూసుకుంటా అన్నారు. నాకు నమ్మకం కలిగింది. లాస్య సంతోషంగా ఉండటమే నాకు కావాలి అనుకుంటూ తన పనిలో పడిపోయింది. నెక్స్ట్ డే ఈవినింగ్ ఉదయ్ వచ్చాడు లాస్య కోసం. సుధగారు ఉదయ్ని చూసి పలకరించి, లాస్య రెడీ అవుతుంది అని లాస్యని పిలవటానికి రూమ్లోకి వెళ్తుంది. లాస్య రెడీ అవుతూ ఉంటుంది. ఉదయ్ వచ్చాడు. లాస్య త్వరగా రా అని చెప్పి వెళ్తుంది. సరే అమ్మా, 5 minutesలో వస్తున్నా అని బయటికి వెళ్ళేది కూడా వెనక్కి వచ్చి ఒకసారి అద్దం ముందు నిలబడి చూసుకొని బయటికి వెళ్ళింది. ఉదయ్ లాస్యని చూసి స్మైల్ ఇస్తూ తన డ్రెస్ వైపు చూపిస్తూ సూపర్ అంటాడు. మంచి గ్రీన్ కలర్ అనార్కలి సూట్తో సింపుల్ మ్యాచింగ్ సెట్ వేసుకొని చూసే వాళ్ళకి సింప్లీ సూపర్బ్ అని అనిపించేలా రెడీ అయ్యింది. ఉదయ్ వైపు చూసి స్టార్ట్ అవుదాం అని అంటూ సుధగారికి వెళ్ళొస్తా అని చెప్పి బయలుదేరారు ఉదయ్ లాస్య. లాస్య సైలెంట్గా ఉంటుంది. డ్రైవ్ చేస్తున్న ఉదయ్ లాస్య వైపు చూసి, నేను నీకు కాంప్లిమెంట్ ఇచ్చాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు నాకు నువ్వు అని అంటాడు. అయినా కూడా లాస్య సైలెంట్గా ఉంటుంది. ఏంటి ఎప్పుడూ 1000 వాలాలా ఫట్ ఫట్ అనే లాస్య ఈరోజు సైలెంట్గా ఉంది ఎందుకో అని అంటాడు ఉదయ్. నీకు నన్ను డిస్టర్బ్ చేయడం తప్ప వేరే పని ఉండదు, నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు? అప్పుడు నేను నిన్ను ఏదో ఒకటి అంటాను, అంతేలే లాస్య అంటూ అన్నాక మళ్ళీ ఫీల్ అవుతావు, ఇవన్నీ అవసరమా అని అంటుంది లాస్య. ఓకే ఓకే, నీ దగ్గర ఇప్పుడు తిట్లు తింటే రెస్టారెంట్లో నేనేం తినాలి? అసలే మంచి ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చెప్పాను నేను, ఐటమ్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి, రిటర్న్లో తిట్టించుకుంటా నీతో, బ్యాలెన్స్ ఖాళీ ఏమైనా ఉంటే ఫిల్ అవుతుంది, ఓకేనా స్వీటీ అని అంటాడు ఉదయ్. ఉదయ్ అన్న మాటలకి నవ్వుతుంది లాస్య. నీకు అసలు కోపం రాదా ఉదయ్? నేను నిన్ను అన్నిసార్లు ఏదో ఒకటి అన్నా కూడా అని అంటుంది లాస్య. సడన్గా కారు స్టాప్ చేస్తాడు ఉదయ్. కోపంగా చూస్తాడు లాస్య వైపు. దిగు నువ్వు ఫస్ట్ అని అంటాడు ఉదయ్. ఏమైంది ఉదయ్, నిజంగా నీకు నా పైన కోపం వచ్చిందా అని అడుగుతుంది లాస్య. ఉదయ్ వెంటనే నవ్వుతూ, రెస్టారెంట్ వచ్చింది లాస్య, ఇంకా కారులో ఎంతసేపు ఉంటాం అని అంటాడు. ఓహ్ నేను చూడలేదు అని అంటుంది లాస్య. ఏంటి లాస్య, నీ ఫోకస్ ఎక్కడో ఉంది అని ఉదయ్ అంటుండగా ఉదయ్ మొబైల్ రింగ్ అవుతుంది. కాల్ ఆన్సర్ చేస్తాడు. అలానే కారులో కూర్చొని హాయ్ ఉదయ్ అని ఒక అమ్మాయి వాయిస్ వినగానే లాస్య కారులో డిస్ప్లే అవుతున్న స్క్రీన్ వైపు చూస్తుంది. డార్లింగ్ అని నేమ్ కనపడగానే ఇక్కడ నేనెందుకు వీళ్ళ మధ్య, వీళ్ళు ఏదో కాసేపు మాట్లాడుకుంటారు అని కారు నుండి బయటకు వచ్చింది. లాస్య అలా బయటకు వెళ్ళగానే ఉదయ్ కారు పార్క్ చేసి మాట్లాడుతూ వస్తుంటాడు. ఉదయ్ అలా నవ్వుతూ వస్తుండటం దూరం నుండే చూస్తూ ఉంటుంది లాస్య. ఉదయ్ ఫేస్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నాడు, ఏంటో విషయం అని అనుకుంటుంది లాస్య. దగ్గరికి రాగానే ఓకే డార్లింగ్, ఇప్పుడే వచ్చాం పార్టీకి, కాల్ యూ లేటర్, టేక్ కేర్, ఐ మిస్ యూ అంటూ మాటలు వినబడతాయి లాస్యకి. అప్పుడే అయిపోయాయా మాటలు, పెట్టేశారు అని అంటుంది లాస్య. బయట ఉన్నాం కదా, అదీ కాక తన ఆఫీస్కు వెళ్ళాలి, రెడీ అయిపోయింది, లేట్ అవుతుంది కదా అని అంటాడు ఉదయ్. ఉదయ్ లాస్య లోనికి వెళ్తారు. ఉదయ్ ఫ్రెండ్స్ వచ్చాక అందరినీ పరిచయం చేస్తాడు లాస్యకి. మేమంతా స్కూల్ నుండి ఫ్రెండ్స్ అంటూ గీత, హరి, రామ్ ఎంగేజ్మెంట్కి రావటానికి కుదరలేదు, అందుకే, అయినా ఉదయ్తో ట్రీట్ ఇప్పించుకోవాలని ఇలా అని అందరూ లాస్య ఉదయ్లను విష్ చేసి
తమ చిన్ననాటి విషయాల గురించి మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తారు. డిన్నర్ అవ్వగానే గీత, లాస్య మాట్లాడుతూ ఉంటారు. యు ఆర్ బ్యూటిఫుల్ లాస్య, నువ్వు ఉదయ్కి పర్ఫెక్ట్ అని అంటుంది గీత. అప్పుడే ఉదయ్ ఓకే థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ఆఫ్ యూ అని ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పి లాస్యని తీసుకుని ఇంటికి బయలుదేరాడు ఉదయ్. డ్రైవ్ చేస్తూ ఉదయ్ థ్యాంక్స్ లాస్య, అడగగానే వచ్చినందుకు అని అంటాడు. చిన్నగా ఉదయ్ వైపు చూసి నవ్వి తర్వాత మళ్ళీ సైడ్కి తిరిగి విండో నుండి బయటకు చూస్తూ ఉంటుంది లాస్య. అవును, మీ ఫ్రెండ్స్కి తెలియదా నీ లవ్ మ్యాటర్ అని అడుగుతుంది లాస్య. తెలియదు, వాళ్ళు నాకు స్కూల్ మేట్స్. తర్వాత అప్పుడప్పుడు 6 months ఏదో ఒక పేరుతో పార్టీ అని అనుకొని ఇలా కలుస్తాం. గీత, రామ్ ఇక్కడ కాదు ఉండేది, ముంబైలో జాబ్ చేస్తూ ఉంటారు. హరి ఏమో వాళ్ళ విలేజ్లోనే ఉంటాడు. వాళ్ళ నాన్నకి వాళ్ళ విలేజ్కి దగ్గరలోని టౌన్లో బిజినెస్ ఉంది. అది చూసుకుంటూ వాళ్ళ నాన్నకి హెల్పింగ్గా ఉంటాడు. మేమంతా ఒకరోజు అనుకొని కలుస్తాం. ఇంట్లో అమ్మ వాళ్ళకి ప్రియా మ్యాటర్ తెలియదు కదా. పైగా వాళ్ళెవరూ ప్రియని చూడలేదు. అసలు నాకు ప్రియకి పరిచయం ఎలా జరిగిందంటే అని చెప్పబోయాడు ఉదయ్. లాస్య వైపు చూసి ఆగిపోయాడు. లాస్య నిద్రపోతూ ఉంది. అరే, ఇప్పుడే కదా క్వశ్చన్ వేసింది, ఆన్సర్ కూడా వినకుండా నిద్రపోయింది. బాగా స్ట్రెయిన్ అయినట్లు ఉంది. ఆఫీస్లో లీవ్ తీసుకోమని అంటే ఏదో ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది, ఇప్పుడు కుదరదు అని అంది. ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉన్నట్లు ఉందేమో అని అనుకుంటూ రోడ్ సైడ్ చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. లాస్య వాళ్ళ ఇల్లు వచ్చింది. లాస్య ఇంకా నిద్రపోతుంది, ఎలా అని అనుకుంటాడు ఉదయ్. లాస్య అని పిలుస్తున్నా కూడా లేవటం లేదు అనుకొని లాస్యని కారులో అలానే ఉంచి ఇంట్లోకి వెళ్ళాడు. సుధగారు వెయిట్ చేస్తున్నారు వీళ్ళ కోసం. ఉదయ్ని చూసి వచ్చారా, లాస్య ఏది అని అడుగుతుంది. నిద్రపోతుందా ఆంటీ కారులోనే అని అంటాడు ఉదయ్. లాస్య ఎప్పుడూ అంతే ఉదయ్, ఆకలికి నిద్రకి అస్సలు తట్టుకోలేదు. ఈ మధ్య హాల్లోనే వర్క్ చేసుకుంటూ అలానే నిద్రపోతుంది అని. ఉండు నేను లేపుతా అని లాస్య దగ్గరికి వచ్చి సుధగారు లేమ్మా అని అంటుంటే ఉదయ్ ఆంటీ మీకు అభ్యంతరం లేకపోతే నేను తనను ఎత్తుకొని వస్తాను, బాగా అలసిపోయినట్లు ఉంది, ఇప్పుడు లేస్తే మళ్ళీ నిద్ర పడుతుందో లేదో అందుకే అని అంటాడు ఉదయ్. ఇందులో ఏముంది అనుకోవటానికి, తను నీకు కాబోయే భార్య, తీసుకెళ్ళు అని అంటారు సుధగారు. సరేనంటూ ఉదయ్ మెల్లగా లాస్యని ఎత్తుకొని వచ్చి రూమ్లో పడుకోబెట్టి వెళ్ళిపోతూ అక్కడే టేబుల్పై ఉన్న పేపర్స్ చూసి ఆగిపోతాడు ఉదయ్. వాటిని చూస్తూ ఉంటే సుధగారు వీటినే సబ్మిట్ చేస్తే ఒక పని అయిపోతుంది అమ్మా అని అంటుంది లాస్య. ఇంకా కొంచెం పని ఉంది, ఇక్కడే బాగా స్లో అవుతుంది వర్క్ అని నాతో అన్నది లాస్య. ఎప్పుడూ వీటిని ముందేసుకొని చూస్తూ ఉంటుంది అని ఉదయ్తో చెప్తారు. ఉదయ్ ఆ ఫైల్స్ అన్నీ తీసుకొని హాల్లో కూర్చొని అన్నీ చెక్ చేస్తాడు. ఆంటీ నేను ఈ నైట్ ఇక్కడే ఉండొచ్చా ఇప్పుడు అని అడుగుతాడు ఉదయ్. పర్లేదు ఉండు ఉదయ్ అని. నేను లాస్య రూమ్లో పడుకుంటాను, నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటారు. ఓకే ఆంటీ అని నేను అమ్మ వాళ్ళకి కాల్ చేసి చెప్తా ఎక్కడ ఉన్నానని అని దేవిగారికి లాస్య వాళ్ళ ఇంట్లో ఉన్నా రావటానికి లేట్ అవుతుందమ్మా అని చెప్తాడు ఉదయ్. పొద్దున్న సుధగారు నిద్రలేచేసరికి ఉదయ్ అలానే హాల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఉదయ్, అసలు నువ్వు నిద్రపోయావా లేదా అని అడుగుతారు సుధగారు. లేదు, ఇంకో 15 minutes ఆంటీ, వర్క్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళి పడుకుంటా, నేను నాకేం వర్క్ లేదు అని లాస్య ప్రాజెక్ట్ వర్క్ మొత్తం క్లియర్ చేసి సుధగారికి చెప్పి అన్ని ఫైల్స్ నీట్గా లాస్య రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయాడు ఉదయ్. లాస్య నిద్రలేచి నేను రూమ్లో ఎలా అనుకొని గుర్తు చేసుకుంటూ అవును ఉదయ్తో మాట్లాడుతూ మంచి నిద్ర పట్టింది అని అమ్మా అమ్మా అని సుధగారి దగ్గరికి వెళ్ళింది. కిచెన్లో ఉన్న సుధగారు లాస్యను చూసి లేచావా, రాత్రి కారులోనే నిద్రపోతే ఉదయ్ తీసుకొచ్చాడు నిన్ను
అని అంటారు సుధగారు. లేపితే నేను లేస్తా కదమ్మా, లేపితే నేనే లేస్తా కదా, ఈ మాత్రం దానికి ఎందుకు తను నన్ను అని అంటుంటే ఉదయ్ డిస్టర్బ్ చేయవద్దని అన్నాడు. ఇంకా నీ ఆఫీస్ ఫైల్స్ ఏవో చూశాడు అని అంటారు సుధగారు. అమ్మో, ఎంత కష్టపడి చేసిన వర్క్ అది, ఉదయ్ ఇంతవరకు ఏం చేశాడో ఏమో అని సుధగారి మాట పూర్తిగా వినకుండా గబగబా రూంలోకి వెళ్ళి అంతా చెక్ చేసుకుంది. కాసేపు ఏం మాట్లాడలేదు లాస్య. సుధగారు లాస్య రూంలోకి వచ్చి, ఏమైంది, నేను చెప్పేది పూర్తిగా వినకుండా వచ్చావు. పాపం ఉదయ్ అసలు రాత్రంతా నిద్ర కూడా పోలేదు. ఇవే చూస్తూ ఇందాకే 1 గంట ముందు ఇంటికి వెళ్ళాడు అని అంటారు. లాస్య రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్లో ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేసి ఇంటికి వస్తూ సుధగారికి ఫోన్ చేసింది. కొంచెం లేట్ అవుతుంది రావటానికి, టెన్షన్ పడకు రాలేదని అని సరే అన్నారు సుధగారు. లాస్య టైం చూసుకుంది. ఆల్మోస్ట్ సాయంత్రం 4 అవుతుంది. ఉదయ్కి కాల్ చేసింది. నో రెస్పాన్స్. మొబైల్ సైలెంట్లో పెట్టాడేమో అని అనుకుంటూ దేవిగారికి ఫోన్ చేసింది. దేవిగారు మాట్లాడుతూ, ఉదయ్ ఇంట్లో లేడు, నిన్న మీ ఇంటి నుండి ఫోన్ చేశాడు, తర్వాత మార్నింగ్ ఫోన్ చేసి అర్జెంట్ వర్క్ అని ఈవినింగ్కి అంతా వస్తాను అని చెప్పాడు. ఇంకా రాలేదు లాస్య అని అంటారు దేవిగారు. ఓకే అత్తమ్మా, అర్జెంట్ పని ఏం లేదు, జస్ట్ క్యాజువల్ కాల్ అంతే అని పెట్టేసింది లాస్య. ఇంటికి వెళ్ళింది. అప్పుడే వచ్చావా, లేట్ అవుతుంది అని అన్నావుగా అని అడిగారు సుధగారు. ఏం లేదమ్మా, వర్క్ అయిపోదు అని అనుకున్నా, కానీ తొందరగా అయిపోయింది, అందుకే వచ్చేసా అని ఫ్రెష్ అయి వస్తా అని రూంలోకి వెళ్తుంది లాస్య. రూంలోకి వెళ్ళిన లాస్య ఆలోచనలో పడింది. ఎక్కడికి వెళ్ళాడో ఏమో తెలియటం లేదు, అది అత్తమ్మకి కూడా చెప్పకుండా, పైగా కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వటం లేదు అని ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి టీవీ చూస్తూ కూర్చుంది. అన్ని ఛానల్స్ మార్చి మార్చి చూస్తుంది, కానీ తన మనసు బాలేదు. తన మనసంతా ఉదయ్ గురించిన ఆలోచనలే. ఏదో రాత్రంతా కష్టపడి నా ప్రాజెక్టు ఫైనల్ చేశాడు క్లియర్గా, అందుకే థ్యాంక్స్ చెప్దామని అనుకుంటే అడ్రస్ లేడు అని అనుకుంటూ అలానే కళ్ళు మూసుకుని వెనక్కి వాలింది సోఫాలోనే. ఎవరో వెనక్కి వాలిన లాస్య కళ్ళు మూస్తే, లాస్య ఎవరో చెప్పుకో చూద్దాం అని అంటారు సుధగారు. లాస్య కాసేపు తన కళ్ళు మూసిన చేతుల్ని తడిమి, ఇంకెవరు, పక్కింట్లో అంట్లు తోముకునే నూకాలమ్మ, నాకు తెలుసు అని అంటుంది. రాక్షసి, నీకోసం నేను వస్తే నన్ను అంట్లు తోముకునే నూకాలమ్మ అని అంటావా అని లాస్యని వదిలి అలిగినట్టు ఫేస్ పెడుతుంది దివ్య. దివ్య లాస్యకు వరసకు చెల్లి అవుతుంది, దూరపు బంధువుల అమ్మాయి. బంధుత్వం దూరం అయినా లాస్యకి బాగా క్లోజ్. చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉండేవాళ్ళు. బట్ దివ్య నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవటం వల్ల వేరే ఊరికి వెళ్ళిపోయింది. అయినా కాంటాక్ట్లో ఉంది. లాస్యకి నిజంగా చెల్లి అంటూ ఉంటే అది దివ్యనే. పెద్దమ్మ అక్క ఎంగేజ్మెంట్కి రానందుకు కోపం వచ్చింది. అక్కకి ఎంగేజ్మెంట్కి రానందుకు కోపం వచ్చింది, కానీ ఏం చెయ్యను, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని అంటుంది దివ్య. లాస్య మనసులో, ఎంగేజ్మెంట్ పెళ్ళి నా ఇష్టపూర్వకంగా కాదు కదా జరిగేది, ఇంకా ఆ టాపిక్ దివ్య ముందు మాట్లాడకూడదు అని అనుకొని, ఏం లేదు దివ్య, ఈ మధ్య నువ్వు కాల్స్ సరిగ్గా చేయటం లేదు, నన్ను మర్చిపోయావు, అందుకే అలిగాను, నీతో మాట్లాడను అని అంటుంది లాస్య. కొంచెం ఎగ్జామ్స్ వల్ల బిజీ అయ్యాను, అంతేకాని నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా, ఎగ్జామ్స్ అయిపోయాయి, నేను మా ఇంటికి కూడా వెళ్ళలేదు, డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను, నీ లైఫ్లో అంత ఇంపార్టెంట్ అకేషన్ నేను మిస్ అయ్యాను, సారీ నా బంగారు అక్క కదా, ఈ చెల్లెల్ని మన్నించలేవా, హే భగవాన్, అసలు నువ్వంటూ ఉంటే ఇక్కడే ఈ క్షణమే మా అక్క మనసు మార్చవయ్యా, నీ భక్తురాలి కోరిక తీర్చి నువ్వున్నావని నిరూపించుకో స్వామి అని దివ్య అంటుంటే లాస్య నవ్వేస్తూ, చాలు చాలు నీ మొర ఆ దేవుడు విన్నాడు, కానీ ఇంకా ఆపు,
పాతకాలం సినిమా డైలాగులు అని అంటుంది. సారీ అక్క, ఏదో నేను నీ ఎంగేజ్మెంట్కి మిస్ అయ్యాను. ఇంతకీ మా బావగారు ఎవరు, ఏం చేస్తుంటారు? బావగారి ఫోటో ఏది, చూపించు నాకు, అర్జెంటుగా నేను చూడాలి అని అంటుంది దివ్య. లాస్య సైలెంట్గా ఉంటే, నా ఫోన్లో ఉన్నాయి చూడమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ ఫోటోలు కొన్ని అంటారు సుధగారు. ఫోటోలు చూడగానే ఇతని పేరు ఉదయ్ కదా అక్క అని అంటుంది దివ్య. అవును, నీకెలా తెలుసు అని అడుగుతుంది లాస్య. చెప్తా అంటూ లాస్యని రూమ్లోకి తీసుకెళ్ళింది. ఇతని గురించి నీకు అంతా తెలుసా అక్క? తన లవ్ గురించి నీకు చెప్పాడా లేదా అని అడుగుతుంది దివ్య. ప్రియ గురించేగా తెలుసు, చెప్పాడు ఉదయ్ అని అంటుంది లాస్య. నేను తన లవ్ గురించి అంటుంటే నువ్వు లవర్ పేరు కూడా చెప్తున్నావు, అంటే నీకంతా తెలుసా అని అంటుంది దివ్య. ప్రియ గురించేగా తెలుసు, చెప్పాడు ఉదయ్ అని అంటుంది లాస్య. ఏంటే నీకు ప్రియ కూడా తెలుసా అని అంటుంది లాస్య. ఇంతకీ నీకు ఎలా తెలుసు, ముందు అది చెప్పు నాకు అని అంటుంది లాస్య. వావ్ అక్క, అయితే ఉదయ్ నీ దగ్గర చాలా సిన్సియర్గా ఉన్నాడు. అతను తన లవ్ గురించి నీకు చెప్పలేదు అనుకున్నా అని అంటుంది దివ్య. నాకు మా మొదటి మీటింగ్లోనే చెప్పాడు తన ప్రియ గురించి అని అంటుంది లాస్య. అది సరే, ముందు అసలు విషయం చెప్పు, నీకు ఎలా తెలుసో అని అంటుంది లాస్య. అదే అక్క, నాకు మా కాలేజీలో సూపర్ సీనియర్స్ ఉదయ్ అండ్ ప్రియ. వాళ్ళు లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. పైగా ఒకసారి నన్ను ర్యాగింగ్ చేస్తుంటే ప్రియ అడ్డుపడింది. ర్యాగింగ్ అంటే ఒకరిని ఒకరు ఏడిపించటం కాదు అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి నన్ను అక్కడి నుండి పంపించింది. తను చాలా మంచిది, అంతేకాదు కాలేజ్ టాపర్ కూడా. ఉదయ్ ప్రియ లవర్స్ అని పక్కన ఫ్రెండ్స్ అంటుంటే విన్నా నేను. అంతలోనే సుధగారు వస్తారు రూమ్లోకి స్నాక్స్ తీసుకొని. వాళ్ళకి ఇచ్చేసి, ఇందాక దేవి గారు కాల్ చేశారు, పెళ్లి పనులు రేపటి నుండి స్టార్ట్ చేయటానికి మంచి రోజు బాగుంది అని, రేపు పసుపు కొట్టమన్నారు. నేను వెళ్ళి మన పక్క వాళ్ళకి చెప్పి వస్తా, రేపు పసుపు కొట్టడానికి రమ్మని అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అక్క, రేపు పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయా? సూపరో సూపర్, నేను కరెక్ట్ టైంకే వచ్చాను. నీ పెళ్లి హడావుడి అంతా నాదే. నేను ఇంటికి పోను నీ పెళ్ళి అయ్యే వరకు. నాకు అన్ని కొత్త బట్టలు నువ్వే కొనివ్వు అని ఎక్సైట్ అవుతుంది దివ్య. దీనికి నా కాంట్రాక్ట్ పెళ్లి గురించి తెలియక పాపం హ్యాపీగా ఉంది. అలానే ఉండని, అనవసరంగా నేను ఓపెన్ అయితే మొదటికే మోసం వస్తుంది. నా లైఫ్ ఇలా అంటే అస్సలు ఒప్పుకోదు, అమ్మకి చెప్తుంది అని మనసులో అనుకుంది లాస్య. ఏంటక్క, పెళ్లి గురించి ఆలోచిస్తూ పక్కన ఉన్న నన్ను మర్చిపోతున్నావు అని అంటుంది దివ్య. ఏం లేదు కానీ నీకు డ్రెస్సెస్ అన్నీ కొందాం, రేపు షాపింగ్కి వెళ్దామా అని అంటుంది లాస్య. అంతలోనే ఉదయ్ కాల్ చేస్తాడు లాస్యకి. ఫోన్ స్క్రీన్ చూస్తూ, ఉదయ్ కాల్ చేస్తున్నాడు దివ్య, నేను మాట్లాడి వస్తా అని అంటుంది. అక్క, బావకి సర్ప్రైజ్ నా గురించి, అదే నీ చెల్లిని అని చెప్పకు, మీ పెళ్లిలో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా నేను, ప్లీజ్ ప్లీజ్ అని అంటుంది దివ్య. సరే సరే అని అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళి ఉదయ్ కాల్ అటెంప్ట్ చేస్తుంది. హాయ్ లాస్య, నువ్వు కాల్ చేశావు, మొబైల్ సైలెంట్లో పెట్టాను, చూసుకోలేదు అందుకే అని ఉదయ్ అంటుంటే, థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్, మొత్తానికి నా ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశాను అని అంటుంది లాస్య. కష్టం అంతా నీదే లాస్య, కొన్ని కరెక్షన్స్ మాత్రమే నేను చేశాను. నీ వర్క్ చూస్తుంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని అనిపిస్తుంది అని అంటాడు ఉదయ్. ఓకే లాస్య, నేను ఉంటాను ఇక అని కాల్ కట్ చేస్తాడు ఉదయ్. ఉదయ్ అసలు తనతో ఎప్పుడూ ఉండేలా ఈరోజు అస్సలు లేడు. ఎందుకో నేను తనని ఎన్నిసార్లు ఏదో ఒకటి అన్నా కూడా నవ్వుతూనే ఉంటాడు. గలగల పారే సెలయేటిలా ఉండే తన మాటలతో నన్నే మెల్లగా కూల్ చేసే ఉదయ్ ఈరోజు గంభీరంగా ఉన్నాడు. ఉదయ్ తనతో నార్మల్గా లేడు అని అనుకుంటుంటే తనకే తెలియకుండా దుఃఖం పొంగుకొచ్చింది లాస్యకి. ఎంతసేపు లోపల అన్ని మాటలా అని దివ్య బయట నుండి అంటుంటే కళ్ళు తుడుచుకొని బయటికి వచ్చింది లాస్య. దివ్యని డైవర్ట్ చేయాలని, నైట్ డిన్నర్కి ఏం చేసుకుందాం,
నీ ఫేవరెట్ వెజ్ బిర్యానీ చేసుకుందామా అని అంటుంది లాస్య. ఓకే ఓకే అక్క అని అంటుంది దివ్య. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే సుధగారు వస్తారు ఇంటికి. అందరికీ చెప్పాను, వస్తామని అన్నారు. పొద్దున్నే పని ఉంది, తొందరగా తిని పడుకోండి సరేనా అని కిచెన్లోకి వెళ్తుంటే, అమ్మా ఈరోజు వంట నేను చేస్తా, దివ్యకి వెజ్ బిర్యానీ చేసి పెడతా, నువ్వు రెస్ట్ తీసుకో అని అంటుంది లాస్య. పెద్దమ్మ నీ పెళ్ళయ్యే వరకు రెస్ట్ తీసుకోమని చెప్పినా తీసుకోదు, నాకు తెలుసు అని అంటుంది దివ్య. చాలేవే గడుగ్గాయ్, నువ్వు వచ్చే వరకు అసలు సందడే లేదు అని అంటుంది సుధగారు. దివ్య, లాస్య, సుధగారు అందరూ మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. త్వరగా నిద్రపోండి అని సుధగారు వాళ్ళకి చెప్పి తన రూమ్లోకి వెళ్తారు. ఇంకేంటి దివ్య, నెక్స్ట్ ఏం చేయాలనుకున్నావు? ఇంకా చదువుకుంటావా లేక ఏదైనా జాబ్ చేస్తావా అని అడిగింది లాస్య. ఇప్పటికైతే ఏం అనుకోలేదక్క, జాబ్ ట్రయల్స్ వేద్దామా చదువు కంటిన్యూ చేద్దామా అని ఇంటికి వెళ్ళి నాన్నతో మాట్లాడి డిసైడ్ చేస్తాను అని అంటుంది దివ్య. ఇంకా ఏవో వాళ్ళ చిన్నప్పటి విషయాల గురించి మాట్లాడుకుంటూ నిద్రపోతుంది దివ్య. లాస్యకి మాత్రం నిద్ర పట్టడం లేదు. తన మనసు తనకి భారంగా ఉంది, ఎందుకో తెలియదు. నిన్నటి వరకు తన పనేదో తనది తప్ప దేని గురించి ఆలోచన లేదు తనకి. కానీ ఉదయ్ సరిగ్గా మాట్లాడలేదు అని ఫీల్ అవుతున్నాను నేను. మరి ఇన్నాళ్ళు నేను తనతో ఎంతో రూడ్గా, రఫ్గా ఎన్నోసార్లు మాట్లాడాను. కానీ ఉదయ్ మాత్రం నాతో చాలా బాగా ఉండేవాడు, తన మాటలతో నన్ను కూడా మాయ చేసేవాడు అని అనుకుంటూ ఎప్పటికో నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం త్వరగా లేచి అన్ని పనులు చూసుకుంటూ ఉన్నారు దివ్య, సుధగారు. రాత్రి సరిగ్గా నిద్రపోని లాస్య ఇంట్లో జరిగే హడావుడికి కాస్త లేటుగా మెలకువ వచ్చి బయటికి వచ్చింది. లేచావా? సరే గాని త్వరగా రెడీ అవ్వు, పని ఉంది. దివ్య చూడు రెడీ కూడా అయ్యింది, నాకు హెల్ప్ చేస్తుంది అంటూ చెప్పారు సుధగారు లాస్యకి. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు, అందుకే లేట్ అయింది. నేను రెడీ అయి వస్తానమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోయింది లాస్య. ఏంటో దివ్య, నాకేం అర్థం కావట్లేదు. పెళ్లి చూస్తే 10 రోజుల్లో ఉంది, అన్ని పనులు కాలేదు అని భయంగా ఉంది అని అంటారు సుధగారు. ఎందుకు పెద్దమ్మా టెన్షన్, పెళ్లి చేసేది ఉదయ్ వాళ్లే కదా, మనకి ఈ చిన్న చిన్న పనులే కదా, ఏం కాదులే, అన్నీ సర్దుకుంటాయి అని అంటుంది దివ్య. వారం రోజులు చకచకా అయిపోతున్నాయి. పెళ్లి పనులు, పిలుపులు, బట్టలు, బంగారం అని లాస్య కూడా చాలా బిజీ అయ్యింది. 3 రోజుల్లో పెళ్లి ఉంది అనంగా దివ్య వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు సుధగారికి. ఓ అలానే మరిది గారు, నేను పంపిస్తాను, మీరేం బాధపడకండి, మన చేతిలో ఏమీ లేదు, నేను మాట్లాడి జాగ్రత్తగా పంపిస్తాను అని అంటారు. దివ్య, లాస్య మాట్లాడుకుంటూ ఉంటారు. లాస్యను పిలిచి, దివ్య వాళ్ళ నాన్నమ్మ రాత్రి చనిపోయారని ఫోన్ చేశారు బాబాయ్, దివ్యకి చెప్పి ఊరికి పంపించమని చెప్పారు బాబాయ్ అని అంటారు సుధగారు. ఇప్పుడే ఇలా జరగాలా? దివ్యకి నేను చెప్తాను అని ముందు తనకి తెలిసిన ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి కార్ బుక్ చేసింది. దివ్య దగ్గరికి వెళ్ళి అసలు విషయం చెప్పింది లాస్య. దివ్య బాధపడుతుంటే లాస్యకి బాధగా ఉంది. అది చూసిన లాస్య, నీకు తోడుగా నేను వస్తాను, బాధపడకు, వెళ్ళే వాళ్ళని ఆపలేం, అందరం ఏదో ఒక రోజు వెళ్ళవలసిందే కదా దివ్య అని అంటుంది లాస్య. వద్దక్క, 3 రోజుల్లో పెళ్లి పెట్టుకొని అసలు నువ్వు బయటికి రాకూడదు. ఏం కాదులే, నేనే వెళ్తాను, నువ్వు బాధపడకు. కాకపోతే నీ పెళ్లి చూసే అదృష్టం నాకు లేదు. ఎన్నో అనుకున్నా నీ పెళ్లిలో సందడంతా నాదే అని. ఐ మిస్ యూ అక్క అని బాధపడుతూ వెళ్ళిపోయింది దివ్య. వెళ్ళిపోతున్న దివ్యని చూస్తూ బాధగా రూమ్లోకి వెళ్ళిపోయింది లాస్య. సుధగారు లాస్య దగ్గరికి వచ్చి, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా అమ్మా? నాన్నమ్మ పెద్దావిడ, మంచంలో పడకుండా, ఎవరి సహాయం లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా మనల్ని వదిలి వెళ్ళింది. అంతకంటే మంచి చావు ఉంటుందా చెప్పు అని లాస్యకి చెప్తూ ఉంటారు.
పక్కింటి అనసూయమ్మ గారు వస్తారు. అప్పుడే దివ్య వాళ్ళ నాన్నమ్మ చనిపోయారని తెలిసింది. ఇప్పుడే మీకేం సమస్య లేదుగా అదే అని అంటుంటే సుధగారు లేదండి, వాళ్ళు మాకు దూరపు బంధువులు, అయినా మావి ఒకే గోత్రాలు కావండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆవిడ చాలా మంచిది. దివ్యతో సమానంగా లాస్యని చూసింది. లాస్య చిన్నప్పుడు అందరం దగ్గరలో ఉండేవాళ్ళం, అందుకే లాస్య అంతలా బాధపడుతుంది అని అంటారు సుధగారు. బాధపడితే పోయిన వాళ్ళు రారు కదమ్మా, అసలే పెళ్లి కూతురువి, ఇలా డల్గా ఉంటే బాగుండదు. పెళ్లి నీకు ఇష్టం లేకుండా జరుగుతుంది అనుకుంటారు చూసేవాళ్ళు అని అంటారు లాస్యతో అనసూయమ్మ గారు. సుధగారు కూడా చెప్పడంతో లాస్య నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తుంది. కానీ దివ్యనే గుర్తుకు వస్తుంది లాస్యకి. అప్పుడే దేవిగారు కాల్ చేస్తారు సుధగారికి. పెళ్లి కొడుకుని చేస్తున్నాం ఇక్కడ, మీరు మొదలు పెట్టండి అని. రేపు సాయంత్రానికి ఫంక్షన్ హాల్ దగ్గరికి రావాలి. ఇంకా ఏవో అన్నీ చెప్తూ ఉంటే లాస్య అక్కడి నుండి లేచి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. అనసూయమ్మ గారు, చూడు సుధా, మనం ఎన్నిసార్లు చెప్పినా లేవని లాస్య వాళ్ళ అత్తగారి మాటలు వినగానే ఎలా బుద్ధిగా వెళ్ళిందో అని నవ్వుతూ అంటారు. ఏ మాటకు ఆ మాట అనసూయమ్మ గారు. దేవిగారి చేతిలో లాస్యని పెడితే నాకు చాలు, నాకు ఏ దిగులు ఉండదు అని అంటారు సుధగారు. ఇలా మాటల మధ్య లాస్యని పెళ్లి కూతుర్ని చేస్తారు. లాస్య మనసులో ఈ పెళ్లి నిజమా అబద్ధమా, మా బంధం శాశ్వతమా కాదా అని పక్కన పెడితే మా అమ్మ నన్ను చూసుకొని సంతోషంగా ఉంది. తన సంతోషం కోసం నిజంగా నేను మనస్ఫూర్తిగా ఈ పెళ్లి చేసుకుంటున్నట్లు కనపడితే అమ్మకి ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇలా అనే నాకు నేను నా మనసుకి చెప్పుకోవాలి అని అనుకుంటుంది. లాస్య ఉదయులు మండపానికి చేరుకుంటారు. పెళ్లికి ఇంకా కొంచెం టైం ఉంది. శ్రీనివాస్, దేవి, సుధగారులు అందరినీ రిసీవ్ చేసుకుంటూ బిజీగా ఉంటారు. ఉదయ్ ఫ్రెండ్స్ అందరూ పెళ్లికి వచ్చారు. గీత లాస్య దగ్గరికి వచ్చింది. సరదాగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. లాస్య, నీకు భయంగా లేదా? ఇప్పుడు నీ మూడ్ ఎలా ఉంది? అత్తగారింట్లో ఎలా ఉండాలో అడ్జస్ట్ అవ్వటం ఇలా ఊరికే అడుగుతూ ఉంటుంది గీత. దానికి లాస్య, ఎందుకు భయం గీత, మా అత్తమ్మ నాకు అమ్మే, నాకు అర్థమైపోయింది. ఇంకా అంకుల్ నన్ను ఉదయ్తో సమానంగా చూస్తారు. ఉదయ్ గురించి నాకంటే మీకే బాగా తెలుసు. తన ప్రేమలో నన్ను నేను మర్చిపోయాను. ఇంకెందుకు నాకు భయం అని, కొత్త ప్లేస్ ఎలా అని నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అంటుంది లాస్య. చాలా హ్యాపీగా ఉంది నాకు నీ మాటలు వింటుంటే అని అంది గీత. సరే సరే, నేను ఉదయ్ దగ్గరికి వెళ్తున్నా అని అక్కడ నుండి వెళ్ళిపోయింది గీత. ఉదయ్ లాస్య ఏమందో తెలుసా? నీ ప్రేమలో తనని తాను ఎప్పుడో మర్చిపోయిందట. మరి నువ్వు తన గురించి ఏమైనా చెప్పు అని ఉదయ్తో అంటుంది గీత. తను పక్కనుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను హ్యాపీగా ఉంటాను. తన కోపం కూడా నాకు ఇష్టమే అని అంటాడు ఉదయ్. ఇంకా అని అంటుంటే దేవిగారు వస్తారు. కబుర్లు మళ్ళీ చెప్పుకుందరు కానీ పదండి ఉదయ్, అక్కడ పంతులు గారు పిలుస్తున్నారు అని ఉదయ్ని మండపంలోకి తీసుకెళ్తారు. తర్వాత లాస్యని తీసుకొస్తారు. వేద మంత్రాల నడుమ పెద్దల సమక్షంలో అందరి సంతోషాల మధ్య ఉదయ్ లాస్యల వివాహం జరుగుతుంది. సుధగారు లాస్య ఉదయులను పక్కపక్కనే భార్యాభర్తలుగా చూసి ఎంతో ఆనందపడతారు. ఇదే నేను కోరుకున్నది లాస్య, నీకు ఒక మంచి కుటుంబం తోడు కావాలి అంటూ దీవిస్తారు. దేవి, శ్రీనివాస్ గారుల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ రోజు ఉదయ్, లాస్య ఇద్దరూ ఉదయ్ వాళ్ళింటికి వెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని లాస్య వాళ్ళింటికి వెళ్తారు. లాస్య తన రూమ్లోకి వెళ్తుంటే కొంచెం సేపు నా రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తారు సుధగారు. ఉదయ్ లాస్యలకి రూమ్లోకి వెళ్ళగానే డోర్ లాక్ చేస్తాడు ఉదయ్. లాస్యలకి రూమ్లోకి వెళ్ళగానే డోర్ లాక్ చేస్తాడు ఉదయ్.
అది చూసిన వెంటనే లాస్య, కొన్నాళ్ల నుండి సైలెంట్ గా బుద్ధిమంతుడుగా ఉన్నావు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పెళ్లిలో అసలు నాకు నువ్వు కొత్త అన్నట్లు బిహేవ్ చేశావు. ఇంటికి రాగానే డోర్ లాక్ చేస్తున్నావు ఏంటి ఉదయ్ అని అంటుంది లాస్య. ఏం చేయను లాస్య, అసలు 3 రోజుల నుండి నా డార్లింగ్కి ఫోన్ చేయడానికి కుదరటం లేదు. ఎక్కడ చూసినా జనం, ప్రైవసీ అస్సలు లేదు. ఇదిగో ఇప్పుడే వచ్చింది ఛాన్స్. ఇక్కడ నువ్వు తప్ప ఎవరూ లేరు. నువ్వు ఉన్నా కూడా నాకు ప్రాబ్లం లేదు. ఒకవేళ నీకు ప్రాబ్లం అయితే కొంచెం ఒక 10 నిమిషాలు ఓపిక పట్టు, అయిపోతుంది అని అంటాడు ఉదయ్. నాకేం అవసరం లేదు నీ లవర్తో మాట్లాడుతుంటే నేను చూస్తూ ఉండటానికి. ఇది మా ఇల్లు, నేను ఎక్కడైనా ఉండొచ్చు. ముందు నువ్వు మాట్లాడుకో, నేను మళ్ళీ వస్తా అని బయటకు వెళ్ళిపోయింది లాస్ట్. బయటకైతే వచ్చింది కానీ తెలియని బాధ కలిగింది. అక్కడే ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుందని వాష్రూంలోకి వెళ్ళింది. ఒక్కసారిగా ఏడుస్తుంది. ఎందుకో తనకే తెలియదు. పెళ్లి జరిగే టైంలో కూడా బాగానే ఉంది, కానీ ఉదయ్ ప్రియ గురించి మాట్లాడగానే బాధపడుతుంది. అయినా తను ఏం తప్పుగా మాట్లాడాడు? నాకు తెలిసే కదా పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నాను నేను. ఈ లాస్య మారకూడదు. ఉదయ్ ప్రియకే సొంతం. నేను అనవసరంగా ఉదయ్పై హోప్స్ పెంచుకుంటున్నా. ఇది ఇక్కడితో ఎండ్ చేయటం మంచిది అని అనుకుంది. ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది. ఇంకా కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా సాయంత్రం టైంకి అందరూ వెళ్ళిపోయారు. దేవి, శ్రీనివాస్ గారు, వాళ్ళకి బాగా దగ్గర వారైన 3 ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. రాత్రి భోజనాలు త్వరగా చేసుకొని లాస్యని రెడీ చేసి ఉదయ్, లాస్యలను అక్కడ ఉన్నవాళ్ళు ఆశీర్వదించి వెళ్ళిపోయారు. దేవి, శ్రీనివాస్ గారు కూడా కొద్దిసేపటి తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. అనసూయమ్మ గారు, సుధగారు మాత్రమే మిగిలారు. లాస్యని ఉదయ్ రూంలోకి పంపిస్తూ, మీ అమ్మ మాతో పాటు మా ఇంట్లో ఉంటుంది అని చెప్పి సుధగారిని కూడా తీసుకెళ్లారు అనసూయమ్మ గారు. లాస్య రూమ్ లోపలికి వెళ్ళింది. ఎదురుగా ఉదయ్ ఉన్నట్లు తెలుస్తుంది. లాస్యకి కాస్త ఇబ్బందిగా ఉంది. లోనికి వెళ్ళింది, కానీ తల కూడా పైకి ఎత్తలేకపోయింది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? ఇప్పుడే ట్విస్ట్ మొదలవుతుంది. పెళ్ళయింది కదా, తర్వాత ఇంకేమవుతుందో. లాసి ఇప్పుడిప్పుడే ఉదయాన్ని చిన్నగా ఇష్టపడటం మొదలుపెట్టింది. కానీ వాళ్ళిద్దరూ అనుకోవటం 1 సంవత్సరం తర్వాత డివోర్స్ తీసుకోవాలని. మరి ఏమవుతుందో, ఏం చేస్తారో. మాంగళ్య బలం అంటారు కదా, అది వారిద్దరిని కలుపుతుందేమో. లేకపోతే సంవత్సరం తర్వాత డివోర్స్ తీసుకొని ప్రియని పెళ్లి చేసుకుంటాడా? చూద్దాం ముందు ముందు కథలో ఏం జరుగుతుందో. కథ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎవరూ మిస్ అవ్వద్దు. పూర్తిగా చదవండి స్టోరీని. మీ అభిప్రాయాన్ని తెలియచేయండి కామెంట్ రూపంలో. కథ మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.